ఎస్ గన్ షాట్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూష్మి శ్రీకాంత్ ను గన్ షాట్ తో పట్టుకున్నారు పోలీసులు. రీసెంట్ దొంగతనం అతన్ని పట్టించింది. గత నెల 25న గుంటూరు జిల్లాలో దోపిడీకి పాల్పడ్డాడు భూష్మి శ్రీకాంత్. ఒక కిరాణా షాప్ లో చోరీ చేస్తుండగా సీసీటీవీలో శ్రీకాంత్ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. కిరాణా షాప్ లో శ్రీకాంత్ వేలిముద్రల ఆధారంగా పోలీసులు వేట కొనసాగించారు. 4 రోజుల నుంచి పోలీసులకు చుక్కలు చూపించాడు భూష్మి శ్రీకాంత్. శ్రీకాంత్ కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు. ఓఆర్ఆర్ దగ్గర శ్రీకాంత్ ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. పట్టుకునే క్రమంలో దొంగపై కాల్పులు జరిపారు. చాలా రోజుల నుంచి ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఇదిగో ఈ దొంగతనమే ఆ క్రిమినల్ ని పట్టించింది. గత నెల 25న జరిగింది ఈ ఘటన. గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం మర్రిచెట్టుపాలెంలోని ఒక కిరాణా షాప్ లో దోపిడీకి చేశాడు ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో షాపు తాళాలు పగులుగొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు. ఒకసారి చూడొచ్చు, మొత్తం చాలా క్లియర్ గా అతని ఫేస్ తో సహా రికార్డ్ అయింది. గత నెల 25న గుంటూరు జిల్లాలోని కిరాణా షాప్ లో చోరీ చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇది. తాళం పగలగొట్టేశాడు. లోపల చూడొచ్చు, అతని ఫేస్ క్లియర్ గా రికార్డ్ అయింది. దొంగతనం చేస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ దొంగతనమే అతన్ని పట్టించింది. ఇప్పుడు సినీ ఫక్కీలో గన్ షాట్ ద్వారా ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని పట్టుకున్నారు. అతను తాళం ఎలా తీస్తున్నాడు ఇదంతా కూడా రికార్డ్ అయింది. చాలా క్లియర్ గా అతను దొంగతనం చేస్తున్న విజువల్స్ అన్ని కూడా రికార్డ్ అయ్యాయి. అతని మొహం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దొంగతనమే అతన్ని పట్టించింది. ఎస్, కిరాణా షాప్ లోపలికి అతను వెళ్ళి దొంగతనానికి పాల్పడ్డాడు. లాస్ట్ మంత్ 25న జరిగింది ఈ ఘటన. గుంటూరు జిల్లాలో కిరాణా షాప్ లో చోరీ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎస్, ఈ చోరీ తర్వాతే పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ దొంగతనం సమయంలో గల్లాపేటలోని నగదు అలాగే సరుకులను కూడా దోచుకెళ్లాడు. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా కిరాణా షాప్ లో దొరికిన వేలిముద్రల ఆధారంగా పోలీసులు వేట ప్రారంభించారు. ప్రాపర్టీ అఫెన్స్లు ఉన్నాయి. ఒక మర్డర్ కేసు ఉంది మా దగ్గర. 6 కేసెస్ ఉన్నాయి నల్గొండలో. మొత్తం అతని మీద 32కు పైగా ఉన్నాయి. ఒక మర్డర్ కేసు ఉందమ్మా. నిఘా పెట్టిన పోలీసులు అతడు ప్రయాణిస్తున్న డీసీఎం వాహనాన్ని అడ్డగించారు. అయితే పోలీసులను చూసిన శ్రీకాంత్ తప్పించేందుకు ప్రయత్నించడమే కాకుండా పోలీసులపై కూడా దాడికి దిగినట్టుగా సమాచారం. దీంతో పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడు గాయపడగా నల్గొండ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. అసలు ఈ సినీ చేసింగ్ అంతా ఎలా జరిగింది, పోలీసులు ఎలా పట్టుకున్నారు ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని, మా ప్రతినిధి జ్యోతితో మాట్లాడి లైవ్ లో తెలుసుకుందాం. జ్యోతి, గన్ షాట్ నిజంగా ఒక సినిమాల్లో ఉండే సీన్ ఇక్కడ రియల్ లైఫ్ లో కనిపించింది. అతను డీసీఎం లో వెళ్తున్నాడు అని పోలీసులకు ఎలా సమాచారం వచ్చింది? అతని మీద ఎన్ని కేసెస్ ఉన్నాయి? ఎప్పటి నుంచి అతను మోస్ట్ వాంటెడ్? సంధ్య, అతని మీద మొత్తం 32 కేసులు ఉన్నాయి. ఒక్క నల్గొండలో మాత్రమే 6 కేసులు నమోదైనట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే డీఎస్పీ మాట్లాడుతూ చెప్పినటువంటి వర్షన్గా మనం చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితం వనస్థలిపురంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ నుంచి నేరుగా అతన్ని అంబులెన్స్ ద్వారా నల్గొండకు తీసుకెళ్లినట్లుగా కూడా డీసీపీ కన్ఫర్మ్ చేశారు. అయితే ప్రధానంగా ఇతని మీద గతంలో ఏదైతే కేసులు ఉన్నాయో మొత్తం 32 కేసుల్లో కూడా ప్రాపర్టీకి సంబంధించినటువంటి కేసులతో పాటు ఒక మర్డర్ కేసులో కూడా శ్రీకాంత్ ఇన్వాల్వ్గా ఉన్నారు. అయితే అతనికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ అన్నింటినీ కూడా వీళ్ళు కలెక్ట్ చేసుకొని మొత్తం చెక్ చేసిన తర్వాత రీసెంట్గా జరిగినటువంటి గుంటూరులో 25న ఏదైతే ఒక చోరీ కేసుకు సంబంధించి ఆయన ప్రధాన అక్యూజ్డ్గా ఉన్నాడు కాబట్టి ఆ సీసీ కెమెరా దృశ్యాల్లో కూడా ఇతనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విజువల్స్ రావడము, ఈ ఫింగర్ ప్రింట్స్కి గతంలో ఉన్నటువంటి కేసులకు అన్నిటికీ మ్యాచ్ అయిన తర్వాత అతనికి సంబంధించి ఎక్కడైతే అతను ఒక డీసీఎం వాహనంలో ట్రావెల్ చేస్తున్నారని చెప్పి పక్కా సమాచారం
ఫోన్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకున్నటువంటి నల్గొండ సిసిఎస్ పోలీసులు అతని వాహనానికి సంబంధించి వెంబడించడం జరిగింది. ఎక్కడైతే బొంగుళూరు దగ్గరికి వచ్చిన తర్వాత నేరుగా పోలీసులు అతన్ని పట్టుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా అతను తీసుకొచ్చినటువంటి రాడ్స్తో సైతం కూడా పోలీసులకి తిరగబడినటువంటి ఆ పరిస్థితుల్లో భాగంగా కాల్పులు చేసినట్టుగా తెలుస్తుంది. ఎడమ కాలికి అతనికి గాయమైంది. ఆ తర్వాత నేరుగా వనస్థలిపురం తీసుకొచ్చి ఇప్పుడు నల్గొండకి తీసుకెళ్తున్నారు. అంటే గతంలో ఉన్నటువంటి కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా కూడా శ్రీకాంత్ ఉన్నారు కాబట్టి శ్రీకాంత్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు గుంటూరులో ఉన్నటువంటి కేసు కావచ్చు, ఇతర కేసులు కావచ్చు, మర్డర్ కేసు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి మోస్ట్ వాంటెడ్గా ఉండడము, ఇతనికి సంబంధించినటువంటి కదలికల గురించి కూడా ఎప్పటి నుంచో కూడా పోలీసులు ఒక రకంగా కూడా నిఘా ఉంచారు. అందులో భాగంగానే అతనికి సంబంధించినటువంటి ఫోన్ ట్రాకింగ్, అతనికి వెళ్తున్నటువంటి వాహనాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నిఘా ఉంచినటువంటి క్రమంలోనే నాదిబట్ల దగ్గర దాదాపు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అతనికి సంబంధించినటువంటి ఆ వాహనాన్ని ఐడెంటిఫై చేశారు. ఓవరాల్గా కూడా అతని మీద ఉన్నటువంటి ప్రాపర్టీ కేసులు కావచ్చు, మర్డర్ కేసులు కావచ్చు, వీటికి అన్నిటికి సంబంధించి విచారణ చేయాల్సినటువంటి అంశంగా ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ నుంచి అతన్ని అంబులెన్స్ ద్వారా కూడా నల్గొండకు తీసుకెళ్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది సంధ్య. రైట్.